హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనుశ్రీఎస్ఎస్ విలేజ్ ముచ్చట్లు. మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకు బెల్ ఐకాన్ నోటిఫికేషన్ అలా పెట్టుకోండి. ఏ వీడియో పెట్టా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. ఈరోజు వీడియో వచ్చేసి ఆల్రెడీ తమిళనాడులో చూసారు కదా ఫ్రెండ్స్, సగ్గు బియ్యంతో వడియాలు పూల లాంటి వడియాలు అయితే చేసిన. ఈ వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్, కంపల్సరీ మీరు కూడా చేయగలుగుతారు. ఎందుకంటే ఎగ్జాక్ట్ కొలతలతో ఎన్ని నీళ్ళు పోయాలి, ఎంత సగ్గు బియ్యం, ఎన్ని బియ్యం అని చెప్పేసి క్లారిటీగా చెప్పిన. కంపల్సరీ మీరు ఈ వడియాలు చేయాలనుకుంటే వీడియో మొత్తం చూసేయండి. ఇంకేది కావాల్సిన వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే మెయిన్ కొలతలు చూసుకోండి. ఈ గ్లాస్ అన్నమాట, ఈ గ్లాస్ తోటి నేను 4 గ్లాసుల బియ్యం పోసిన అన్నమాట. అంటే కిలో ఫ్రెండ్స్, అది 1/2 కిలో ఉంటుంది గ్లాసా. కిలో బియ్యానికి 1/2 కిలో సగ్గు బియ్యం అయితే పోసిన అన్నమాట. ఒక గ్లాసు, ఇది ఈ గ్లాస్ తోటి 4 గ్లాసుల బియ్యం పోస్తే 1 గ్లాసు సగ్గు బియ్యం పోసిన అన్నమాట. నేను సగ్గు బియ్యం కిలో తెప్పించిన ఫ్రెండ్స్, ఇంకా వేరే వడియాలు చేద్దామని చెప్పేసి. ఇప్పుడైతే 1/2 కిలో సగ్గు బియ్యం కిలో బియ్యంలో పోసి నైట్ అయితే నానబెట్టుకోవాలి, ఓవర్ నైట్. ఇది నైట్ తీసిన అన్నమాట వీడియో. ఇలా వాటర్ పోసి 2 సార్లు మంచిగా కడిగి మళ్ళీ వాటర్ పోసి ఓవర్ నైట్ అయితే నానబెట్టిన అన్నమాట. సగ్గు బియ్యం మొత్తం నానబెట్టిన తర్వాత మళ్ళీ తెల్లారి మార్నింగ్ ఎండ మస్తు కొడుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి కొంచెం పొద్దున్నే మొదలు పెట్టుకోవాలి. నేనే లేట్ చేసిన. చూడండి ఎంత మంచిగా నానినాయో. ఇప్పుడైతే ఈ బియ్యంని మళ్ళీ ఒకసారి కడిగి మిక్సీ పట్టుకోవాలన్నమాట. మనం దోశ పిండి ఎట్లా పట్టుకుంటాం అట్లా మిక్సీ పట్టుకోవాలి. ఈ కొలతలు కూడా తప్పనిసరి చూడండి. ఈ గిన్నె నిండా బియ్యం తీసుకున్నా. ఈ గిన్నె నిండా 4 గ్లాసుల బియ్యం పట్టాయి అన్నమాట. మెయిన్ అయితే వాటర్. ఇప్పుడు మనం ఏ గిన్నెతోటి అయితే బియ్యం తీసుకున్నామో ఆ గిన్నెతోటి 6 గిన్నెల వాటర్ అయితే పడతాయి. మిక్సీ పట్టేటప్పుడు అయితే 1 గిన్నె వాటర్ పడతాయి ఫ్రెండ్స్. మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో పోస్తాం కదా, ఇట్లా మెత్తగా పట్టుకోవాలన్నమాట. మనం దోశ పిండిలాగా మెత్తగా పట్టుకొని ఒక గిన్నెలను అయితే పోసేసుకోవాలి. ఈ వడియాలు చేసేటప్పుడు అయితే ఫుల్ గిన్నెలు వాడినాయి ఫ్రెండ్స్. ఒక గిన్నెలో నానబెట్టుడు, ఒక గిన్నెలో పోసుడు, అట్లా చాలా గిన్నెలు వాడినాయి. చూడండి ఇప్పుడైతే మిక్సీ పట్టుకొని ఒక గిన్నెలను అయితే తీసేసుకున్నాం. ఇట్లా మిగిలిన పిండిని మొత్తం అయితే మిక్సీ పడుతున్నా ఫ్రెండ్స్. ఫైనల్గా మిక్సీ పట్టుడు అయితే అయిపోయింది. మిక్సీ పట్టుడు ఏమో కానీ చిన్నగా ఉన్నది కదా గిన్నె, చాలాసేపు పడింది అన్నమాట. ఇప్పుడైతే చూడండి మిక్సీ పట్టుడు అయిపోయింది. వాటర్ అయితే 1 గిన్నె వాటర్లో కొన్ని వాటర్ అయితే మిగిలినాయి. ఇవైతే ఇప్పుడు ఈ గిన్నె కడిగి అందులో పోసుకుందాం. మొత్తం 1 గిన్నె వాటర్ అయితే అయిపోయినాయి కదా, చూసారు కదా. 1 గిన్నె వాటర్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇట్లా మంచిగా కొంచెం లూజ్ కలుపుకోవాలన్నమాట. బాగా చిక్కగా ఉండద్దు, ఇట్లా లూజ్ కలుపుకోవాలి. ఇందులో 1 గిన్నె వాటర్ అయితే పోసినాం కదా. ఇప్పుడు మందపాటి 1 గిన్నె పెట్టుకొని మనం ఏ గిన్నెతోటి అయితే బియ్యం తీసుకున్నామో ఆ గిన్నెతోటి 5 గిన్నెల వాటర్ అయితే పోయాలన్నమాట. నేను గిలాస తీసుకుంటాను కదా ఫ్రెండ్స్, ఫస్ట్ ఆ గిలాసతోటి కొలిసిన అన్నమాట. కొలిస్తే 4 గిలాసుల బియ్యం అయితే ఇందులో పడినాయి. గిలాసతోటి అయితే ఎంతసేపు అవుతుంది పోయేటప్పుడు అని చెప్పేసి ఈ గిన్నె మళ్ళా సెట్ చేసుకొని పోసుకున్నా. ఇట్లా 5 గిన్నెల వాటర్ అయితే పోయాలి. మనం ఏ గిలాసుతోటి బియ్యం తీసుకుంటామో ఆ గిలాసుతోటి 5 గిలాసుల వాటర్ పోయాలన్నమాట. చూడండి ఫైనల్గా నేను 5 గిలాసుల వాటర్ అయితే పోసిన. 5 గిన్నెల వాటరు చూసారు కదా. 5 గ్లాసుల వాటర్ అయితే పోయాలన్నమాట. వాటర్ పోసిన తర్వాత ఈ వాటర్ అయితే మంచిగా మరగాలి ఫ్రెండ్స్. ఇవి మరిగేటప్పుడు అయితే ఇందులో సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత ఇవి వేడైనాక మనం కొద్దిగా పిండి పోసుకోవాలన్నమాట. నాకు డౌట్ వచ్చింది ఏంటిదంటే ఈ గిన్నె సరిపోతుందా. ఆల్రెడీ నేను వాటర్ పోసే వరకు ఆ గిన్నె నిండింది, ఇంకా ఈ పిండి పోతే గిన్నె ఎక్కి పైకి పోతుంది కావచ్చు అని చెప్పేసి మళ్ళీ ఒకటి అనిపించింది. అందుకని చెప్పేసి గిన్నెనైతే మళ్ళీ చేంజ్ చేసిన, కొంచెం పోసి గిన్నె చేంజ్ చేసిన. చూడండి ఈ గిన్నె మళ్ళీ పెద్ద గిన్నె పెట్టి ఈ మసులుతా అంటే ఇందులో కొంచెం వాటర్ అయితే కంపల్సరీ మసిలినాకనే పిండి పోసుకోవాలి. వాటర్ మసల ముందుకు పోస్తే చాలా సేపు పడుతుంది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి వాటర్ అయితే మరుగుతా అంటే ఈ పిండి అయితే పోసుకుంటా కలపాలి. ఉండలు లేకుండా కలుపుకుంటా ఉండాలి. నాకైతే ఇప్పటికీ చేయి నొప్పి లేస్తుంది. చూడండి కలుపుకుంటా ఉండే వరకు అది కొంచెం చిక్కబడి ఇట్లా చిక్కగా అవుతుంది అన్నమాట. మనం కలపకుండా ఉంటే కింద ఉండలు కడతాయి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఫైనల్గా చూడండి ఇట్లా అయిందన్నమాట. మనం ఇది ఉడికేంతసేపు ఏం చేయాలంటే ఒక ఎండుమిర్చి 2-3 ఎండుమిర్చీలు, జీలకర్ర, నువ్వులు ఇవన్నీ దంచుకొని అయితే పెట్టుకోవాలన్నమాట. చూసారు కదా, కలుపుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. ఇదంతా కలుపుకుంటూ ఉండే వరకు బయట ఎండ ఫుల్ వచ్చిందన్నమాట. చూడండి ఎండుమిర్చి, జీలకర్ర, నువ్వులు ఇప్పుడైతే
స్టవ్ ఆఫ్ చేసి గిన్నె దించిన తర్వాత ఇవి వేసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ అయితే ఇవి తెల్లగా రావన్నమాట, కలర్ చేంజ్ అయితే. అందుకని చెప్పేసి ఇవి గిన్నె దించిన తర్వాత జీలకర్ర ఇవి పేస్టు, ఈ ఎండుమిర్చి లేకపోతే పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసుకోవచ్చు అన్నమాట. చూడండి అవంతా వేసి మొత్తం కిందికి పైకి మిక్స్ చేయాలన్నమాట. అవన్నీ మిక్స్ చేసిన చూడండి, మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇది మంచిగా చల్లారనివ్వాలి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి నేను ఫ్యాన్ వేసి కొద్దిసేపు ఇట్లా పైకి కిందికి అనుకుంటా చల్లారనిచ్చిన అన్నమాట. చాలాసేపు చల్లారబెట్టినా అన్నమాట. ఎందుకంటే మనం ప్లాస్టిక్ కవర్లో వేసి వడియాలు అయితే పెట్టుకుంటాం కాబట్టి కొంచెం చల్లారనివ్వాలి. చల్లారినాక చేతితో కూడా పెట్టుకోవచ్చు, కానీ చేతితోటి ఎంతసేపు అయితే లేట్ అవుతుంది అని చెప్పేసి నేనైతే ఫైనల్గా పిండి అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు వడియాలు వేసుకోవడమే. ఫస్ట్ అయితే ఇది ఇలాంటిది ఒకటి పాల ప్యాకెట్ కవర్ అయినా ఆయిల్ ప్యాకెట్ అయినా ఏదైనా ఒకటి కవర్ అయితే తీసుకొని ఇందులో పిండి నింపుకొని కొස්සకైతే కట్ చేసి పొత్తుకోవాలి. చేతితో కూడా పెట్టుకోవచ్చు. నేనైతే కొంచెం గోరెచ్చగా ఉంది పెడుతున్నా, ఎందుకంటే ఎండ అవుతుంది, ఎండ తట్టుకోలేము కదా. ఇప్పటికే 9 అవుతుంది చేయంగా ఒక్కదాన్నే కదా. అందుకని చెప్పేసి ఇప్పుడైతే ప్రాసెస్ చూపిస్తా. ఇంకొకటి ఒక కాటన్ క్లాత్ మంచిగా తడుపుకోవాలి, కొంచెం నీళ్ళల్లో ముంచి గట్టిగా పిండి ఆరేసి దాని మీద వేసుకోవాలన్నమాట. నేను బయట వేసిన ఇప్పుడు చూపిస్తా చూడండి. చూసిలు కదా, కాటన్కి అయితే ముందుగా వాటర్లో ముంచేసి ఇక్కడ ఎండేసినట్టు పెట్టిన ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇది ఒకటి నూనె ప్యాకెట్ అయితే మొత్తం పైన కట్ చేసి కొස්සకు కొంచెం కట్ చేసి ఇప్పుడు ఈ నూనె ప్యాకెట్ మధ్యలో గంటతోటి కొంచెం పిండి వేసుకుంటా మనం ఇట్లా పెట్టుకోవాలన్నమాట. చిన్న చిన్న ఉండలాగా పెట్టుకోవాలి వడియాలు. చూడండి ఇట్లా అన్నమాట. నాకు వీడియో తీసే వాళ్ళు ఎవ్వరు లేరు ఫ్రెండ్స్. నేను వీడియో తీసుకుంటా, నేను చేసే వరకు ఇంత టైం అయిందన్నమాట. చూడండి ఇట్లా మెల్లమెల్లగా కూర్చొని స్లాబ్ పైన పెడతాం అనుకుంటే కోతులు తిరుగుతాయి అని చెప్పేసి మా ఇంటి ముందట ఎండ వస్తుంది అన్నమాట. అందుకని చెప్పేసి అక్కడ పెడుతున్నా. ఇవంతా చేసే వరకు 10:30-11 అయింది ఫ్రెండ్స్. మస్తు ఎండ కొట్టేదన్నమాట. ఇంకా స్లాబ్ పైన అయితే అబ్బో పెట్టలేకపోతున్నాం. ఇదంతా ఒక్కదాన్నే చేసుకుంటూ పిండి అయిపోయిన కొద్దీ ఆ కవర్లో వేసుకుంటా ఇట్లా చేతితోటి చిన్న చిన్న పెడతాను అన్నమాట. అయితే ఇంకా కొంచెం పెద్దగా పెడితే బాగుండు, ఎందుకంటే ఇవి ఎండిన తర్వాత ఇంకా చిన్నగా కనబడతాయి. మీరు ఒకవేళ ఇంకా కొంచెం పెద్దగా పెట్టుకోండి ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి ఫైనల్గా వడియాలు అయితే పెట్టడం అయిపోయింది ఫ్రెండ్స్. ఎంతసేపు అవుతుందో ఒక్కదాన్నే పెడుతుందా అని చెప్పేసి అనుకుంటున్నా. ఫైనల్గా మా అత్తమ్మ వచ్చే వరకు కంప్లీట్ అయినాయి. 100 రోజుల పనికి వేయచ్చే వరకు అయితే కంప్లీట్ అయిపోయినాయి. చూడండి ఇవి అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. ఒక్క చుక్క లేకుండా నీట్గా సందు లేకుండా మొత్తం అయితే పెట్టేసిన అన్నమాట. పెట్టేసినాక కవర్ అయితే పడేసిన. నేను పిండి చేసేటప్పుడు ఎన్ని వడియాలు అవుతాయో అనుకున్నా, పోషణంగా చేసింది గివ్వేనా అనిపించింది. ఫైనల్గా 2 days ఒక్కరోజే ఎండినాయి, మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ కొద్దిసేపటికి ఎండినాయి అన్నమాట. ఇప్పుడైతే మా అత్తమ్మ అవన్నీ తీసేస్తుంది. వడియాలు అయితే ఎండినాయి మంచిగా. వాటర్ చల్లకుండా సరే పర్వాలేదు కానీ వస్తున్నాయి మంచిగానే, ఎందుకంటే ఎండలు అట్లా కొడుతున్నాయి ఫ్రెండ్స్. 2 daysలోనే వడియాలు అయితే ఎండిపోయినాయి. ఫైనల్గా ఇప్పుడైతే కొన్ని ఏంచి మీతోటి షేర్ చేసుకుంటా అని చెప్పేసి చూపిస్తున్నా. ఇంకా రేపు కొంచెం ఎండబెట్టాలి. చూడండి మీకు చూపించడానికి కొంచెం ఆయిల్ పోసి అట్లా కొన్ని వేయించుతున్నా అన్నమాట. చూడండి ఇంకా నేను చిన్నగా వేసిన కాబట్టి ఇంకా ఎండి అవి చిన్నగా అవుతున్నాయి పువ్వుల లెక్క. కొంచెం పెద్దగా పెట్టుకుంటే ఇంకా ఇట్లా బాగా వస్తాయి అన్నమాట. నేనైతే చిన్నగా పెట్టుకున్నాను అన్నమాట. మీరు కావాలంటే పెద్దగా కూడా పెట్టుకోవచ్చు. చూసారు కదా ఫైనల్గా పువ్వులు లాంటి చిట్టి వడియాలు నేను ప్రతి సంవత్సరం ఇట్లా చేస్తాను. అదే సగ్గుబియ్యం వడియాలు. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ కొలతలతోటి కంపల్సరీ ట్రై చేయండి. ఫైనల్గా మంచిగా వస్తాయి. చూడండి ఎట్లా పొంగుతున్నాయో. ఇవి తినడానికి కూడా సూపర్గా ఉన్నాయి అన్నమాట. ఇవి అన్నీ వేయించిన తర్వాత ఇందులో ఉప్పు కారం జల్లుకొని తినాలి. మంచిగా క్రిస్పీగా ఉన్నాయి అన్నమాట. చూసారు కదా, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఎంతో కష్టపడి తీసిన వీడియో మొత్తం చూసినందుకు చాలా అంటే చాలా థ్యాంక్స్. వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే మీరు లైక్ చేస్తేనే మన వీడియో ఇంకింత ముందటికి వెళ్తుంది అన్నమాట. చూడండి ఇట్లా క్రిస్పీగా ఉంటాయి అన్నమాట. ఫైనల్గా వడియాలు అయితే చేయడం అయిపోయింది. మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి. మా హనీ అయితే చాలా ఇష్టం అన్నమాట ఇట్లా చేస్తే, అందుకని చెప్పేసి తింటుందన్నమాట. బాగున్నాయి అని చెప్పేసి ఇంకా 2 days ఎండబెడితే వడియాల పని అయిపోతుంది. కంపల్సరీ మీరు కూడా ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్.